ఓం శాంతి. ఈరోజు మురళి 5/5/2025. మధురమైన పిల్లలారా, మేము సంగమయుగ బ్రాహ్మణులము అనే నశాలోనే సదా ఉండండి. ఏ నశాలో ఉండాలి? మేము సంగమయుగ బ్రాహ్మణులము అనే నశాలోనే ఉండండి. ఏ తండ్రినైతే అందరూ పిలుస్తున్నారో వారు మా సమ్ముఖంలో ఉన్నారు అని మనకు తెలుసు. ఏ తండ్రినైతే మనం అందరం పిలుస్తున్నామో ఆయన మన సముఖంలో ఉన్నారు అని మనకు తెలుసు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధియోగం అయితే సరిగ్గా ఉందో వారికి ఏ సాక్షాత్కారం జరుగుతుంది? జవాబు: సత్యుగం యొక్క కొత్త రాజధానిలో ఏమేమి ఉంటాయో, ఏ విధంగా మనం స్కూల్లో చదువుకుంటామో, మళ్ళీ రాజ్యం ఎలా చేస్తామో, ఈ సాక్షాత్కారాలన్నీ రోజులు దగ్గరవుతున్న కొద్దీ మీకు కలుగుతూ పోతాయి. యోగం సరిగ్గా ఉంటే సాక్షాత్కారాలు ఏం జరుగుతాయి? నిదర్శనం చెప్తున్నారు చూడండి బాబా, చాలా పెద్ద నిదర్శనం, ప్రూఫ్. వాళ్ళ బుద్ధికి ఏమనిపిస్తుంది? సత్యుగం కొత్త రాజధానిలో ఏమేమి ఉంటాయి, ఏ విధంగా మనం స్కూల్లో చదువుకుంటాము. బాబా ఎంత మంచిగా చెప్తున్నారు చూడండి. ఏ పిల్లల బుద్ధియోగం అయితే సరిగ్గా ఉంటుందో వారికి ఏ సాక్షాత్కారం జరుగుతుంది అంటే, సత్యుగం యొక్క కొత్త రాజధానిలో ఏమేమి ఉంటాయో, ఏ విధంగా మనం స్కూల్లో చదువుకుంటామో, అక్కడ ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏమేమి చదువుకుంటాం, ఎట్లా మళ్ళీ రాజ్యం ఎలా చేస్తామో, ఇట్లా రాజ్య కారోబారాలు నడుస్తాయి. ఈ సాక్షాత్కారాలన్నీ రోజులు దగ్గరకు వచ్చే కొద్దీ మీకు కలుగుతూ ఉంటాయి. కానీ ఎవరి బుద్ధి యోగం అయితే సరిగ్గా ఉంటుందో, ఎవరైతే తమ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తారో, వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క తండ్రి స్మృతిలోనే ఉంటారో, వారికే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. కండిషన్ కూడా బెటర్ బాబా, ఎవరికి జరుగుతాయి అనేది. పాట: ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అంటే నేను ఆత్మశివునికి నమస్కారం చేస్తున్నాను. సారాంశం: ఎటువంటి యోగ స్థితిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా, దృష్టి ద్వారానే ఎవరినైనా శాంతపరచగలగాలి. పూర్తిగా స్తబ్దత ఏర్పడాలి. అందుకోసం అశరీరీగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్: జ్ఞానం యొక్క సత్యమైన నశాలో ఉండేందుకు మేము సంగమయుగ నివాసులము. ఇప్పుడు ఇక పాత ప్రపంచం మారాల్సి ఉంది, మా ఇంటికి వెళ్తున్నాము అన్న స్మృతి ఉండాలి. శ్రీమతం పైన సదా నడుస్తూ ఉండాలి, సాకులు చెప్పకూడదు. వరదానం: పరమాత్మ మిలనము ద్వారా ఆత్మిక సంభాషణకు సరైన జవాబుని ప్రాప్తి చేసుకునే తండ్రి సమానమైన బహురూపిగా కండి. పరమాత్మ మిలనము ద్వారా ఆత్మిక సంభాషణ, బాబాతో మిలనం చేస్తూ నేను ఆత్మిక సంభాషణ చేస్తే బాబా నాకు రెస్పాండ్ ఇస్తారు. దానికి బదులు ప్రాప్తి చేసుకునే అంటే బాబా నాకు రెస్పాండ్ ఇస్తే నేను మాట్లాడే మాటలకు బాబా నాకు రెస్పాండ్ ఇస్తారు. మరియు తండ్రి సమానంగా బహురూపిగా కండి. స్లోగన్: దృఢత అసంభవాన్ని కూడా సంభవం చేయిస్తుంది. అంతే కదా, దృఢత పట్టుదల ఉంటే అసంభవం కూడా సంభవం అయిపోతుంది. భక్తి మార్గం యొక్క పాటను మనం విన్నాం, ఓం నమ శివాయ అని. ఓం శాంతి. భక్తి మార్గంలో ఇతర సత్సంగాలు ఏవైతే ఉంటాయో దానిలోకి అందరూ వెళ్తూ ఉంటారు. అక్కడ అందరూ గురువుని తలుచుకోమని చెప్తారు, లేదా రామనామం జపించండి అంటారు. ఇక్కడ పిల్లలు ఏమీ అనాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి అన్నాక మళ్ళీ గడియ అనాల్సిన అవసరం ఉండదు. తండ్రి ఒక్కరే, వారు చెప్పేది ఒక్కటే. వారు ఏం చెప్తారు? పిల్లలు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని చెప్తారు. మొదట నేర్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. మనం ఏ తండ్రి పిల్లలుగా అయ్యామో వారిని స్మృతి చెయ్యాలి. ఇది కూడా ఆత్మలైన మా అందరికీ తండ్రి ఒక్కరేనని ఇప్పుడు వీరు బ్రహ్మ ద్వారా తెలుసుకున్నారు. బాబా ఒక్కరే అని బ్రహ్మ బాబా ద్వారా మనకు తెలిసింది. ప్రపంచానికి ఇది తెలీదు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలమేనని, వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అంటారని మీరు తెలుసుకున్నారు. నేను ఈ సాధారణ తనువులేకి మిమ్మల్ని వెదికేందుకు వస్తానని బాబా అంటున్నారు. బాబా వీరు లేకి వచ్చారు.
మనం వారికి చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు. బాబాయే వచ్చి పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మార్గం చెప్తున్నారు. ఇది రోజంతా బుద్ధిలో ఉంటుంది. అందరూ శివబాబా సంతానమే, కానీ వారిని గురించి మీకే తెలుసు, మనకే తెలుసు. బాబా గురించి ప్రపంచంలో వాళ్ళకు తెలీదు. మనం శివబాబా సంతానం అని ప్రపంచంలో వాళ్ళకి తెలియదు కదా, మరెవ్వరికీ తెలియదు. మనం ఒక ఆత్మ అని, నన్ను స్మృతి చెయ్యండి అని మనకు తండ్రి ఆజ్ఞ ఇచ్చారని అర్థం చేసుకున్నాం. నేను మీ అనంతమైన తండ్రిని. ఓ పతిత పావన తండ్రి రాండి, మేం పతితులుగా అయ్యామని అందరూ పిలుస్తున్నారు. అలా ఈ దేహం అనదు, దేహము ద్వారా ఆత్మ అంటుందే కానీ దేహం అనదు. ఆత్మ వెళ్ళిపోతే దేహం ఏం మాట్లాడుతుంది, దేహం ఏం వింటుంది? ఆత్మయే ఈ శరీరం ద్వారా అంటుంది, నోటి ద్వారా. 84 జన్మలను కూడా ఆత్మనే తీసుకుంటుంది. మనం నటులమని బుద్ధిలో ఉంది. మనం నటులం కదా, ఈ యొక్క ప్రపంచంలో నటన చేయడానికి 2 రోజులకు వచ్చాం. బాబా మనల్ని ఇప్పుడు త్రికాలదర్శులుగా తయారు చేశారు. ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చారు. అందరూ ఆ తండ్రినే పిలుస్తారు కదా, వారైతే తండ్రిని ఇంకా పిలుస్తూనే ఉంటారు. కానీ సంగమయుగ బ్రాహ్మణులైన మీరు బాబా వచ్చేసినారు అని అంటారు. ఈ సంగమయుగం గురించి కూడా మీకు తెలుసు. ఇది పురుషోత్తమ యుగంగా గాయనం చేయబడుతుంది. కలియుగ అంతిమము మరియు సత్యుగ ఆదిలో, కలియుగ అంతిమము మరియు సత్యుగ ఆదికి మధ్యలో ఈ పురుషోత్తమ సంగమ యుగం ఉంది. సత్యుగంలో సత్పురుషులు ఉంటారు, సత్యుగంలో సత్పురుషులు ఉంటారు. కలియుగంలో అసత్యమైన పురుషులు ఉంటారు. సత్యుగంలో ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి చిత్రాలను ఇప్పుడు పెట్టుకున్నాం, తయారై ఉన్నాయి. అన్నింటికన్నా పురాతనమైన చిత్రాలు దేవతలవి. వీటికన్నా పాత చిత్రాలు ఏవి ఉండవు. మనుషులు ఎన్నో వ్యర్థమైన చిత్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఒకప్పుడు ఉండి వెళ్ళారో మీకు తెలుసు. దేవీ దేవతలే కదా ఒకప్పుడు ఉండి వెళ్ళినారు. ఇది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. బాబా వచ్చి మనకు తెలిపిస్తున్నారు. మనమే దేవీ దేవతలుగా ఉంటేమి, మనమే ఇప్పుడు కింది దిగుతూ వచ్చినామని. మనుషులు ఎన్నో వ్యర్థమైన చిత్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఒకప్పుడు ఉండి వెళ్ళారో మీకు తెలుసు. జగత్తంబ చిత్రాన్ని, కాళికాదేవి చిత్రాన్ని తయారు చేసినారు. కానీ అటువంటి భుజాలు కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. తయారు చేసిన చిత్రాలు ఎన్ని తయారు చేసినారో అందరూ ఉన్నారు అని కూడా కాదు. కొన్ని మనోగండితమైన తన మనస్సుకు నచ్చినట్లుగా కూడా తయారు చేసినారు. ఎంత జ్ఞానం అర్థమైందో అంత. అటువంటి భుజాలు కలిగిన వారు ఎవ్వరూ ఉండరు. జగతంబకు కూడా 2 భుజాలు ఉంటాయి, కానీ పని ఎక్కువ చేస్తారు, సేవ ఎక్కువ చేస్తున్నారు. 10 మంది సేవ చేస్తున్నారు, అందుకే 10 భుజాలు. మనుషులు వెళ్ళి చేతులు జోడించి పూజిస్తారు. భక్తి మార్గంలో అనేక రకాలైన చిత్రాలను తయారు చేశారు. మనుషుల పైనే రకరకాల అలంకరణలు చేస్తారు. మనుషులనే అలంకరణ చేస్తారు కదా దేవతలుగా. కావున రూపాలు మారిపోతాయి. నిజానికి ఆ చిత్రాలు మొదలైనవి ఏవీ లేవు. అవన్నీ భక్తి మార్గానికి చెందిన చిత్రాలు. ఇక్కడైతే మనుషులు కుంటివారు, గుడ్డివారుగా వెలువడుతూ ఉంటారు. వాళ్ళు చేసే కర్మలను బట్టి ఆ విధంగా అవుతారు. సత్యుగంలో అలా ఎవ్వరూ కారు. సత్యుగం గురించి మీకు తెలుసు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే మతం, అన్నీ ఒకటే ఉండింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి వారి వారి వెరైటీ వస్త్రాలు ఎలా ఉన్నాయో చూడండి. రకరకాల బట్టలు, ఏమేమో డ్రెస్సులు వేసుకుంటా ఉన్నారు జనాలు. వంకర టింకరగా ఉండేటివి, చినిగిపోయిండేలాగా ఉండేటివి. ఎవరెవరికి వెరైటీ వస్త్రాలు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ యథారాజా రాణి తథా ప్రజగా ఉంటారు. ఎంతగా సమీపమవుతూ ఉంటారో అంతగా మీ రాజధాని యొక్క వస్త్రాలు మొదలైనవన్నింటినీ సాక్షాత్కారం చేసుకుంటారు. అక్కడ రాజ్య కారోబారం అండి. తర్వాత విద్యాభ్యాసం ఎట్లా చేస్తాము, చదువు ఎట్లుంటుంది అండ్రి. ఇప్పుడేమంటున్నారు, వేషభూషణాలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది. చూస్తూ ఉంటారు, సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. మేము ఇలా స్కూల్లో చదువుకుంటాము, ఇది చేస్తాము అని చూస్తూ ఉంటారు. ఎవరి బుద్ధియోగం అయితే బాగుంటుందో వారే చూస్తారు. తమ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తారు. వ్యాపార వ్యవహారాలైతే చేయాల్సిందే.
భక్తి మార్గంలో బాబా వ్యాపారాలు మొదలైనవైతే చేస్తారు కదా, జ్ఞానమేమీ ఉండేది కాదు. ఇదంతా భక్తి, దాన్ని భక్తి జ్ఞానము అని అంటారు. భక్తి యొక్క జ్ఞానం. మీరు విశ్వాధిపతులుగా ఎలా అవుతారు అన్న జ్ఞానం ప్రపంచంలోని వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకొని భవిష్యత్తులో విశ్వాధిపతులుగా అవుతున్నారు. ఇది కొత్త ప్రపంచం, అమరలోకం కోసం చదువుకునే చదువు. అంతేకాని అమరనాథుల్లో శంకరుడు పార్వతికి అమరకథనేమి వినిపించలేదు. వారైతే శివశంకర్లను కలిపేస్తారు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. ఇతడు కూడా వింటాడు. తండ్రి తప్ప సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను ఇంకెవ్వరు అర్థం చేయించగలరు? తండ్రికే తెలుసు. రచయిత ఆయనే కదా. సో ఆయనకి తప్ప ఇంకెవరికి అర్థం కావు. ఆయన వచ్చి చెప్తేనే పూర్తిగా అవగాహన అవుతుంది. వీరు సాధు సన్యాసి కాదు, బాబా సాధారణమైన తండ్రి. ఏ విధంగా మీరు గృహస్థ వ్యవహారంలో ఉండేవారో అలాగే వీరు కూడా ఉన్నారు. వస్త్రాలు మొదలైనవన్నీ అదే విధంగా తల్లిదండ్రులు పిల్లలు ఉంటారో అలా ఉంటారు. బాబా ఏమంటున్నారు? అలాగే వీరు కూడా ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో మనం ఎట్లున్నామో అట్లే బాబా కూడా ఉన్నారు. వస్త్రాలు మొదలైనవి కూడా అట్లే ఉన్నాయి. తల్లిదండ్రులు ఏ వస్త్రాలు వేసుకుంటారో పిల్లలు కూడా అవే వేసుకుంటారు. తేడా ఏమీ లేదు. బాబా ఈ రథం పైన సవారీ చేస్తూ పిల్లల వద్దకు వస్తారు. ఇది భాగ్యశాలి రథంగా మహిమ చేయబడి ఉంది. కొన్నిసార్లు ఎద్దుపైన కూడా సవారీ చూపిస్తారు, నంది పైన. మనుషులు తప్పుగా అర్థం చేసుకున్నారు. బ్రహ్మ శరీరము పురుష శరీరం కదా, అందుకనే అక్కడ ఎద్దు శరీరాన్ని చూపించినారు. మందిరంలో ఎక్కడైనా ఎద్దులు ఉండగలవా? కృష్ణుడు యువరాజు, అతడు ఎద్దుపైన కూర్చోడు కదా. భక్తి మార్గంలో మనుషులు ఎంతగానో తికమక పడ్డారు. మనుషులకు భక్తి మార్గం యొక్క నశ ఉంది, మీకు జ్ఞాన మార్గం యొక్క నశ ఉంది. ఈ సంగమ యుగంలో బాబా మనల్ని చదివిస్తున్నారని మీరు అంటారు. ఈ ప్రపంచంలో ఉన్నారు కానీ బుద్ధి ద్వారా బ్రాహ్మణులమైన మనం సంగమ యుగంలో ఉన్నామని మీరు భావిస్తారు. మిగిలిన మనుష్యులంతా కలియుగంలో ఉన్నారు. ఇవి అనుభవయుక్తమైన విషయాలు. మేమిప్పుడు కలియుగం నుండి బయటకు వచ్చాం. ఇది బుద్ధి చెప్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు పాత ప్రపంచమే మారిపోనున్నది. ఇది మీ బుద్ధిలో ఉంది. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఒకే ఇంట్లో ఉంటారు కానీ పరివారానికి చెందినవారైనా అందులో తండ్రి మేము సంగమ యుగంలో ఉన్నామంటే కొడుకు కాదు కలియుగంలో ఉన్నామంటారు. ఇది ఆశ్చర్యం కదా. ఇప్పుడు మన చదువు పూర్తి అయిపోయింది. సో వినాశం జరుగుతుందని పిల్లలకు తెలుసు. వినాశనం జరగడం తప్పనిసరి, మారాల్సిందే కదా. ఇంత చెడ్డ ప్రపంచం, ఇంత అన్యాయ అక్రమాల ప్రపంచం చేంజ్ అయిపోయి కొత్త ప్రపంచం రావాల్సిందే కదా. అవాగమన చక్రం ఆగదు కదా. తప్పకుండా మార్పు రావాల్సిందే. హెచ్చుట తగ్గుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే. వినాశం జరగడం తప్పనిసరి. మీలో కూడా కొద్ది మందికే తెలుసు వినాశం జరుగుతుందని. ప్రపంచం వినాశం అవుతుందని భావించినట్లయితే కొత్త ప్రపంచంకి ఏర్పాట్లు చేసుకుంటారు, బ్యాగేజీని తయారు చేసుకుంటారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. బాబాకు చెందిన వారిగా అయితే అయిపోవాలి. ఆకలితో చనిపోవాల్సి వచ్చినా మొదట బాబా, ఆ తర్వాత పిల్లలు. ఇది బాబా బండారం. మీరు శివబాబా బండారం నుండి తింటున్నారు. బ్రాహ్మణులు భోజనం తయారు చేస్తారు, కావునే బ్రహ్మ భోజనము అనే గాయనం ఉంది. పవిత్ర బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారు స్మృతిలో ఉంటూ తయారు చేస్తారు. బాబా వాళ్ళ స్మృతిలో ఉంటూ తయారు చేస్తారు, స్మృతిలో ఉండి భోంచేస్తారు. బ్రాహ్మణులు తప్ప ఇంకెవ్వరూ శివబాబా స్మృతిలో ఉండరు, తెలియదు కదా. బ్రాహ్మణులు శివబాబా స్మృతిలో, బ్రాహ్మణులు తప్ప ఇంకెవ్వరూ శివబాబా స్మృతిలో ఉండరు. లౌకిక బ్రాహ్మణులు శివబాబా స్మృతిలో ఉండరు కదా. వాళ్ళు ఎవరెవరు పూజారిగా ఉంటారో వాళ్ళను గుర్తు చేసుకుంటారు. శివబాబా బండారం ఇదే. ఇక్కడ బ్రహ్మ భోజనాన్ని తయారు చేస్తారు. బ్రాహ్మణులు యోగంలో ఉంటారు, పవిత్రంగా ఉంటారు. మిగిలింది యోగం యొక్క విషయం. ఇందులోనే శ్రమ ఉంది, ఇందులో అసత్యం నడవదు. నేను సంపూర్ణంగా యోగంలో ఉన్నానని లేదా 80% యోగంలో ఉన్నానని ఎవ్వరూ అనలేరు. జ్ఞానం కూడా కావాలి. ఎవరైతే తమ దృష్టి ద్వారా ఎవరినైనా శాంతపరచగలరో వారే పిల్లలైన మీలో యోగులు. ఇది కూడా శక్తియే.
పూర్తి నిశ్శబ్దత ఏర్పడుతుంది. మీరు అశరీరీగా అయిపోయి బాబా స్మృతిలో ఉండడమే సత్యమైన స్మృతి. మళ్ళీ అభ్యాసం చేయాలి. మీరు ఇక్కడ స్మృతిలో కూర్చుంటారు, ఈ అభ్యాసం చేయించబడుతుంది. అయినా అందరూ స్మృతిలో ఉండరు. బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. వారు మళ్ళీ నష్టపరుస్తారు. ఎవరైతే మేము డ్రిల్ టీచర్లమని భావిస్తారో వారు ఇక్కడ గద్దీ పైన కూర్చోవాలి. బాబా స్మృతిలో పైన కూర్చుంటారు. బుద్ధియోగం ఎటువైపు వెళ్ళకూడదు. నిశ్శబ్దత ఏర్పడుతుంది. మీరు అశరీరీగా అయిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్ అదే, అశరీరీగా కావడమే ఇంపార్టెంట్. మరియు బాబా స్మృతిలో ఉంటారు. ఇది సత్యమైన స్మృతి. సన్యాసులు కూడా శాంతిలో కూర్చుంటారు. వారు ఎవరి స్మృతిలో ఉంటారు? అది యథార్థమైన స్మృతి కాదు. అది ఎవరికీ లాభాన్ని కలిగించదు. వారు సృష్టిని శాంతిపరచరు. వారికి తండ్రి గురించి తెలియదు. బ్రహ్మమునే భగవంతునిగా భావిస్తూ ఉంటారు. కానీ బ్రహ్మం భగవంతుడు కాదు. ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని మీకు శ్రీమతం చెప్తోంది. మనం 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ప్రతి జన్మలోనూ కళలు కొద్దిగా చంద్రునిలో తగ్గినట్లుగా తగ్గుతాయి. చూసేందుకు అవి అంతగా తెలియవు. ఇప్పుడు సంపూర్ణులుగా ఎవ్వరూ లేరు. మున్ముందు మీకు సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ ఎంత చిన్నది, తన సాక్షాత్కారం కూడా జరుగుతుంది. లేకపోతే వీరిలో ప్రకాశం తక్కువగా ఉంది, వీరిలో ఎక్కువగా ఉంది అని పిల్లలు ఎలా చెప్తారు? దివ్య దృష్టి ద్వారానే ఆత్మను చూస్తారు. ఇవన్నీ కూడా డ్రామానుసారంగా నడుస్తూనే ఉంటాయి. భోగ్ మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. క్షణము పాత్ర నడుస్తోంది. చూడు ఎంత డ్రామా గురించిన అక్యురేట్ రహస్యాలు. పావనులుగా ఎలా అవ్వాలనో ఇప్పుడు బాబా శిక్షణనిస్తున్నారు. బాబాను స్మృతి చేయాలి. ఆత్మ ఎంత చిన్నది, తానే పతితంగా అయింది, మళ్ళీ తానే పావనంగా అవ్వనున్నది. ఇది అద్భుతమైన విషయం కదా. దీన్ని ప్రకృతి అని అంటారు. బాబా నుండి మీరన్నీ సహజ సిద్ధమైన విషయాలనే వింటారు. అన్నింటికన్నా సహజ సిద్ధమైన విషయం ఆత్మ మరియు పరమాత్మ యొక్క విషయం. ఇది ఎవ్వరికీ తెలీదు. ఋషులు మునులు మొదలైన వారికి తెలీదు. ఇంత చిన్నని ఆత్మయే రాతి బుద్ధి కలదిగా మరియు పాదరస బుద్ధి కలదిగా అవుతుంది. ఆత్మలైన మనము రాతి బుద్ధి కలవారిగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ తండ్రిని స్మృతి చేసి పారస బుద్ధి కలవారిగా అవుతున్నాం. ఈ చింతనయే బుద్ధిలో జరుగుతూ ఉండాలి. లౌకిక రీతిలో తండ్రి, టీచర్, గురువు కూడా పెద్దవారే లభిస్తారు. అంటే చిన్నగా ఉండరు కదా, వయస్సు పరంగా కూడా పెద్దగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ తండ్రి, టీచర్, సద్గురువు ముగ్గురు ఒకటే కదా. అదే బాబా అంటున్నారు. పెద్దవారే లభిస్తారు. ఇక్కడైతే ఒక చిన్న బిందువే తండ్రి, టీచర్, గురువు. మొత్తం కల్పమంతా దేహదారులను స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇక నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. మీ బుద్ధిని వారు ఎంత సూక్ష్మంగా చేస్తున్నారు. విశ్వాధిపతులుగా అవ్వడం ఏమైనా చిన్న విషయమా? ఈ లక్ష్మీనారాయణులు సత్యుగ అధిపతులుగా ఎలా అయ్యారు అని కూడా ఎవ్వరూ ఆలోచించరు. మీరు కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగానే తెలుసుకుంటారు. కొత్త వాళ్ళు ఎవరు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మొదట మామూలుగా అర్థం చేయించి ఆ తర్వాత సూక్ష్మంగా అర్థం చేయించబడుతుంది. తండ్రి ఒక బిందువు. వారు మళ్ళీ పెద్ద పెద్ద లింగ రూపాలను తయారు చేస్తారు. మనుషుల పెద్ద పెద్ద చిత్రాలను కూడా తయారు చేస్తారు. నిజానికి అటువంటి వారు ఎవ్వరూ లేరు. మనుషుల శరీరాలైతే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి సాకార ప్రపంచంలో. భక్తి మార్గంలో ఏమేమో తయారు చేశారు. మనుషులు ఎంతగా తికమకబడ్డారు. ఏదైతే గడిచిందో అది మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతం పైన నడవండి. ఇతడికి కూడా బాబా శ్రీమతాన్ని ఇచ్చి సాక్షాత్కారం చేయించారు కదా. నీకు నేను విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను. ఇప్పుడిక ఈ సేవలో నిమగ్నమైపో. నీ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థాన్ని చెయ్యి. ఇదంతా వదిలేయి అన్నారు శివబాబా బ్రహ్మతో. దాంతో అతడు కూడా నిమిత్తంగా అయ్యాడు. అందరూ ఇలా నిమిత్తులుగా కారు. అది ఇంపార్టెంట్. ఎవరికైతే నష ఎక్కిందో వారు వచ్చేసారు ఇక్కడికి. మాకైతే రాజ్యం లభిస్తుంది, మరి చిల్లర పైసలు మేమేం చేసుకుంటాము అన్నారు. ఇప్పుడు బాబా
పిల్లలతో పురుషార్థం చేయిస్తున్నారు. రాజధాని స్థాపన జరుగుతోంది. మేము లక్ష్మీనారాయణల కన్నా తక్కువగా ఎందుకు కావాలి అనుకుంటారు. అలాంటప్పుడు మరి శ్రీమతం పైన నడిచి చూపించండి. ఏమీ అనకండి, పిల్లా పాపల సంగతి ఏమవుతుంది అని బాబా ఏమన్నా అన్నారా? యాక్సిడెంట్లో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే వారి పిల్లా పాపలు ఎవరైనా ఆకలితో అలమటిస్తారా? మిత్ర సంబంధికులు ఎవరో ఒకరు తినేందుకు ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, బాబా పాత గుడిసెలో ఉన్నారు. పిల్లలైన మీరు వచ్చి మెహల్స్లో ఉంటారు. పిల్లలు బాగా ఉండాలి, తినాలి, తాగాలి అని బాబా అంటారు. ఎవరైతే ఏమీ తీసుకురాలేదో వారికి కూడా అన్ని బాగా లభిస్తాయి. ఈ బాబా కన్నా బాగా ఉంటారు. చూడ బా, నేనైతే రమించే యోగిని శివబాబా. నేను వెళ్ళి ఎవరి కళ్యాణాన్నైనా చేయగలను. జ్ఞాని పిల్లలు ఎవరైతే ఉంటారో వారు సాక్షాత్కారాలు మొదలైన విషయాల్లో ఎప్పుడూ సంతోషపడిపోరు. పరివర్తన అవసరం కానీ, సంస్కారాల మార్పు అవసరం కానీ, కేవలం సాక్షాత్కారం చేసుకున్నంత మాత్రాన ఏం లాభం? యోగం తప్ప ఇంకేది లేదు. అన్నింటికీ మూలాధారమే యోగం. ఈ సాక్షాత్కారాల విషయాల్లో సంతోషపడిపోకూడదు. కనిపించింది అంటే నమ్మకము లేదు, కనపడలేదు అంటే నమ్మకం లేదు, లేదా అనుకున్నది జరిగిందంటే నమ్మకము, అనుకున్నది జరగలేదంటే నమ్మకం లేదు. నమ్మకానికి ఈ యొక్క కర్మ లెక్కాచారానికి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. అచ్చా, మీటే మీటే సిక్లదే బచ్చో ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। థ్యాంక్ యూ బాబా. సారాంశం, ఎటువంటి యోగ స్థితిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా దృష్టి ద్వారా బాబా అంటున్నారు, ఎటువంటి యోగ స్థితిని తయారు చేసుకోవాలంటే దృష్టి ద్వారానే ఎవరినైనా శాంతపరచగలగాలి. పూర్తిగా స్తబ్దత ఏర్పడాలి. అందుకోసం అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞానం యొక్క సత్యమైన నశాలో ఉండేందుకు మేము సంగమయుగ నివాసులము. ఇప్పుడిక పాత ప్రపంచం మారనున్నది, మా ఇంటికి వెళ్తున్నాం అన్న స్మృతి ఉండాలి. జ్ఞానము యొక్క సత్యమైన నశాలో ఉండేందుకు మేము సంగమయుగ నివాసులము. ఇప్పుడు ఇక పాత ప్రపంచం పరివర్తన అవుతోంది, మా ఇంటికి వెళ్తాం అనే స్మృతి ఉండాలి. శ్రీమతం పైన సదా నడుస్తూ ఉండాలి. సాకులు ఏమీ చెప్పకూడదు. వరదానం, పరమాత్మ మిలనం ద్వారా ఆత్మిక సంభాషణకు సరైన రెస్పాన్స్ని ప్రాప్తి చేసుకుని తండ్రి సమాన బహురూపిగా కండి. బాబా మిలనం ద్వారా, బాబాని మిలనం చేస్తూ నేను ఆత్మ బాబాతో మాట్లాడుతూ నేను మాట్లాడిన దానికి మళ్ళీ బాబా నుండి రిటర్న్గా నాకు ప్రత్యుత్తరం లభింప చేసుకునేటువంటి బహురూపి ఆత్మగా కండి. తండ్రి సమాన బహురూపిగా. తండ్రి సమాన బహురూపిగా అంటే తండ్రి అయినారు, టీచర్ అయినారు, సద్గురువు అయినారు, సకుడైనారు, స్వామి అయినారు, ప్రియుడైనారు, స్నేహితుడైనారు. స్నేహితుడైతే బాబా మనం స్నేహితులం, బాబా ప్రియుడైతే మనం ప్రేయశీలం. బహురూపాలు. ఆయన తండ్రి అయితే మనం కొడుకులం, ఆయన టీచర్ అయితే మనం విద్యార్థులం, ఆయన గురువు అయితే మనం శిష్యులం, ఫాలోయర్స్. బహురూపీ భవ. ఏ విధంగా తండ్రి బహురూపియో క్షణకాలంలో నిరాకారం నుండి ఆకారీ వస్త్రాన్ని ఏ విధంగా ధారణ చేసేస్తారో అలా మీరు కూడా ఈ మట్టి వస్త్రాలను వదిలి ఆకారీ వస్త్రం అనగా ఫరిస్తా డ్రెస్ని, మెరిసే డ్రెస్ని ధరించినట్లయితే సహజ మిలనం కూడా జరుగుతుంది. ఇంకా బహురూపమేమి, ఇప్పుడిప్పుడే సాకారము, ఇప్పుడిప్పుడే ప్రకాశ శరీరము, అవ్యక్త శరీరము, ఇప్పుడిప్పుడే నిరాకారి శరీరం. సాకారి, ఆకారి, నిరాకారి. ఆత్మిక సంభాషణ బాబా అంటున్నారు మిలనం కూడా జరుగుతుంది మరియు ఆత్మిక సంభాషణకు స్పష్టమైన రెస్పాండ్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ డ్రెస్ పాత ప్రపంచపు విచారాలు మరియు వైబ్రేషన్ల నుండి
మాయ మరియు నిప్పు నుండి ప్రూఫ్గా సురక్షితంగా ఉంటుంది. వాటర్ లేదా ఫైర్ ప్రూఫ్. మాయా వైబ్రేషన్లు లేదా మాయా అగ్గి నుండి సురక్షితంగా ఉంటుంది. ఇందులో మాయా జోక్యం చేసుకోలేదు. ఆత్మ పరమాత్మల యొక్క మిలనం అంత గొప్పది. దీని ద్వారా మనం ఒక సెకండ్లో సకారం నుండి ఆకారము, ఆకారం నుండి నిరాకారిగా కాగలుగుతాం. మెరిసే డ్రెస్సుని వేసుకోగలుగుతాం. మెరిసే డ్రెస్ యొక్క స్మృతిలో, ఫరిస్తా స్మృతిలో ఉన్నట్లయితే బాబా అంటారు మాయా ప్రూఫ్గా అయిపోతారు. స్లోగన్: దృఢత అసంభవాన్ని కూడా సంభవం చేస్తుంది. ఇది ఆడవుతుందప్ప అనే దాన్ని కూడా సంభవం చేసేస్తుంది. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. బ్రహ్మకుమారులు అంటేనే సదా ప్యూరిటీ యొక్క పర్సనాలిటీలో మరియు రాయల్టీలో ఉండడం. బ్రహ్మకుమారులు అంటేనే సదా ప్యూరిటీ యొక్క పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని, పవిత్రత యొక్క శ్రేష్టత్వాన్ని కలిగి ఉండడం. ఈ పవిత్రత యొక్క వ్యక్తిత్వము విశ్వాత్మలను తమ వైపుకి ఆకర్షితం చేస్తుంది. ఈ పవిత్రత యొక్క శ్రేష్టత్వము ధర్మరాజపురిలో శిక్షలు తినడం నుంచి విడిపిస్తుంది. ఈ యొక్క శ్రేష్టత్వం అనుసారంగా భవిష్యత్తులో రాయల్ కుటుంబంలోకి రాగలరు. ఏ విధంగా అయితే శరీరం యొక్క వ్యక్తిత్వము దేహాభిమానంలోకి తీసుకొస్తుందో అట్లే పవిత్రత యొక్క వ్యక్తిత్వము ఆత్మాభిమానిగా చేసి బాబాకు సమీపంగా తీసుకొస్తుంది. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.